చూడండి, సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ వాళ్ళది మొత్తం ప్లాన్ డెమో, అన్ని పర్మిషన్స్ అన్నీ కూడా మీకు అన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. చూడండి, సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుందా? ఏ ఇయర్లో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు రిజిస్టర్ అయ్యారు చూడండి. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ number 89 of 2020, I hereby certify that Sai Properties and Projects Rural Economical and Agricultural Development Welfare Society states అన్నపూర్ణ అపార్ట్స్ ఎక్కడ ఉంది లొకేషన్ అని చెప్పేసి కంపెనీకి చెప్తున్నారు. ద టైమ్స్ ఆఫ్ ఇండియా, గ్రో రెడ్ శాండర్స్ టు బికమ్ ఏ బిలియనీర్స్, ఏపీ ఫారెస్ట్ చీఫ్ రిజ్వీ గారు చెప్పారనమాట. ఎక్కడెక్కడ పెరుగుతుంది, దేనికి కొంత వాల్యూ ఉంది రెడ్ శాండల్కి. ఏపీటీఎస్ క్వాలిటీ సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఫారిన్ ట్రేడ్స్ డీటెయిల్స్ అన్నమాట, ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తారు ఏమీ అని చూడండి. ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ రెడ్ శాండిల్ రేట్స్, ఏపీ జీవో నెంబర్ 256/2015 2015లో ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది. ఏ గ్రేడ్ వచ్చి 52 లక్షలు, బి గ్రేడ్ 38 లక్షలు, సి గ్రేడ్ 21 లక్ష. రెడ్ శాండిల్ రేట్లు చూడండి. రెడ్ శాండిల్ ప్లాంటేషన్ ఈల్డ్స్ ప్రొడక్షన్ చూడండి. రేట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. వన్స్ ఒకసారి మీరు రెడ్ శాండల్ వుడ్ ప్లాంటేషన్ ఈల్డ్స్ ప్రొడక్షన్లో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ 25 టన్స్ 19 ఇచ్చారు. 10 సంవత్సరాల్లో తక్కువ 10 టన్నులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10 టన్నుల వాల్యూ చూడండి. సి గ్రేడ్ అయితే 21 lakhs. మనము ఏ గ్రేడ్ వద్దు, బి గ్రేడ్ వద్దు, సి గ్రేడే వేసుకుందాం. 25 centsలో 90 ప్లాంట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 10 tons అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10 tons ఎక్స్పెక్ట్ చేసామంటే అప్రాక్సిమేట్ వాల్యూ 2 crore. ఇదేమి ఇంకోటి మీరు నాటే లీగల్ డాక్యుమెంట్ కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇది లీగల్ అని చెప్పట్లేదు, అంటే కంపెనీ లీగల్గా బిజినెస్ చేస్తుంది, ప్లాంట్స్ గ్రో చేస్తుంది. ఇక్కడ రేట్ ఏదైతే చెప్పామో, ఇక్కడ రేట్స్ ఏదైతే అనౌన్స్ చేశామో ఇది గ్యారంటీ ఫిక్స్డ్ అని చెప్పట్లేదు. పెరగచ్చు, కాస్త తగ్గచ్చు ఆ రోజు మార్కెట్ వాల్యూని బట్టి, అంతేగాని ఇదే రేట్ అని చెప్పేసి చెప్పట్లేదు. పెరిగే అవకాశమే ఎక్కువ. డిమాండ్ ఉందో లేదో మీరు చూసుకోవచ్చు. అసలు ఒక ఇయర్లీ రెడ్ శాండిల్కి ఉన్న డిమాండ్ ఎంత ఉందని మీరు గూగుల్ చేసి చూడండి. అది ఇండియా ద్వారా ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది 1 yearకి, మీరే చూడండి, గూగుల్ చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. కంపెనీ వాళ్ళు 10 సంవత్సరాలకి 10 tons ఎక్స్పెక్ట్ చేస్తే 2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది అంటున్నారు. అందులో కటింగ్లో పర్మిషన్స్ అన్ని కంపెనీ వాళ్ళు తీసుకొస్తారు. కటింగ్ అయిన తర్వాత వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో అందులో 40% కంపెనీ తీసుకుంటారు, 60% మనలాంటి ఇన్వెస్టర్లకు ఇస్తారు, పెట్టుబడి చేసిన వాళ్ళకు. ఎందుకంటే 60% మనము భూమికి ఓనర్లు మనమే, అందుకు మనకి 60%. 40% వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే మొక్కలు నాటడం వాళ్ళు ఖర్చు పెట్టి చేస్తారు, మొక్కలు వాళ్ళే పెంచుతారు, అన్ని పర్మిషన్స్ వాళ్ళే తీసుకొస్తారు. కాబట్టి కంపెనీ 40% తీసుకుంటారు. ఇది మంచి విషయమా కాదా అండి? మీరు ఆలోచించాల్సింది ఏమంటే, మనం ఒకసారి డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత ఎక్కడైనా హైవేస్లో కానీ టౌన్ ఏరియాలో కానీ ల్యాండ్ పెరుగుతుందేమో, హైవేస్ వస్తాయేమో అని ల్యాండ్స్ చాలామంది కొని పెట్టింటారు. వన్స్ కొని పెట్టిన తర్వాత ఎవరో వద్దండి, నాదే చెప్తున్నాను, మేము కొన్న లొకేషన్లో 9 సంవత్సరాలు అయిందండి నేను కొన్నప్పుడు. దాని వాల్యూకి ఇప్పుడు డబుల్ అమౌంట్ కూడా రావట్లేదు. మా వైఫ్ గోల్డ్ అంతా పెట్టాను, మా అమ్మగారు గోల్డ్ పెట్టాను, నా పెళ్ళికి వచ్చిన గోల్డ్ అంతా పెట్టి అప్పుడు 15 లక్షలు పెట్టి భూమి కొన్నాను. ఇప్పుడు ఆ భూమిని
9 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్న తర్వాత నేను 1.5 సంవత్సరం నుంచి దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అమ్మలేకపోతున్నాను. ఎందుకంటే దానికి వాల్యూ లేదండి, వాల్యూ పెరగట్లేదండి. ఫ్లైఓవర్ కూడా వచ్చింది ఆ రూట్లో, అన్ని బస్సెస్ అన్ని అక్కడే స్టాప్ చేస్తున్నారు. అయినా ఏమంటే ఎందుకో అండి మార్కెట్ లేదు సరిగా అంటున్నారు అనమాట బ్రోకర్స్ అందరూ కూడా. సో ఈ విధంగా ఉంది. ఎందుకంటే మీకే తెలుస్తుంది ఎవరైతే అక్కడెక్కడ మీకు మనం చాలా మంది ఆలోచించేది ఏమంటే ఈ సాయి ప్రాపర్టీస్ వాళ్ళ వెంచర్స్ ఎక్కడో తిరుపతికి ఆ పక్క అంట, నెల్లూరులో అంట, ప్రకాశం జిల్లాలో కదా, అక్కడెక్కడో కదా, మా ఊరికి తెలిసిన లొకేషన్ అయితే మా పక్కన అయితే బాగుండేది, మా తెలిసిన టౌన్లో అయితే బాగుంటుంది, అలా ఆలోచిస్తారనమాట. మీరు వేరే దేశంకి వెళ్ళట్లేదు కదా, వేరే రాష్ట్రానికి వెళ్ళట్లేదు కదా, మన రాష్ట్రమే, మన జిల్లాలే, రాయలసీమ జిల్లాలోనే ముఖ్యంగా ఎక్కువ పండుతుంది అనమాట. ఈ ల్యాండ్ పాస్బుక్ మనకు వచ్చేస్తుంది, ల్యాండ్ మన పేరు మీద ఉంటుంది. మీరు మంత్కి ఒకసారి మీరు చూసుకురావచ్చు మీ ల్యాండ్లో మొక్కలు ఉన్నాయా లేదా, ఏ విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, చూస్తున్నారా లేదా అనేసి మీరు చెక్ చేసుకొచ్చుకోవచ్చు. మీ పొలంలో మొక్కలు సరిగా వాళ్ళు పెంచకుండా ఉంటే వాళ్ళపైన మీరు కోర్టుకి వెళ్ళొచ్చు, సివిల్ యాక్షన్ తీసుకోవచ్చు. మీరు ఆ రోజు లీజ్ అగ్రిమెంట్లో ఏం మెన్షన్ చేస్తున్నారు, మీరు ఈరోజు ఏం చేస్తున్నారు అని చెప్పి కంపెనీ పైన మీరు అడగచ్చు, అడిగే హక్కు మీకు ఉంది. ఎందుకంటే కొనడం భాగస్వాములు అవడం వరకే మనం చేయాల్సిన పని. మనం పెట్టుబడి పెట్టిన తర్వాత మొత్తం రిస్క్ అన్ని తీసుకునేది కంపెనీనే. రిస్క్ అంటే రిస్క్ ఏం లేదు, పెంచడం, పోషించడం అన్నీ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అంత కాదండి. మీ అందరికీ ఇప్పుడు మాట చెప్తాను, మీరందరూ ఆలోచించండి. మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తామండి. స్కూల్ అంటే ప్రీకేజీ వదిలేసేయండి, ఎల్కేజీ యూకేజీ 2 years, అవునా కదా? మళ్ళీ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు 10 సంవత్సరాలు. అంటే ఎల్కేజీ యూకేజీ 2 సంవత్సరాలు, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 10 సంవత్సరాలు, అంటే 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలకి తక్కువ నాకు తెలిసినంత వరకు యావరేజ్గా ఉండే ఫ్యామిలీనే ఈ 12 సంవత్సరాలకు గాను 10 లక్షల పైన ఖర్చు పెడతారు స్కూళ్ళకి, ఫీజుల ద్వారానే. వాళ్ళకి డైలీ ప్రతి సంవత్సరం స్కూల్ బ్యాగులు, లంచ్ బ్యాగులు, షూస్, వాళ్ళకి స్నాక్స్, ఇవి కాకుండా 10 లక్షల ఫీజెస్కే అయితే ఇవన్నీ కూడా ఒక 10 లక్షల దాకా ఖర్చు వస్తుంది. మీకు తెలియకుండానే తక్కువ ఉన్న ఈ 12 సంవత్సరాలు 20 లక్షలు పెట్టుబడి పెడతారు మన పిల్లల భవిష్యత్తు బాగుందనే ఉద్దేశంతో. మళ్ళీ కాలేజ్ అది 2 years. ఇంటర్మీడియట్కి హాస్టల్లో జాయిన్ చేశారంటే ఒక ఇయర్ కంప్లీట్ చేసుకోవడానికి 1 lakh నుంచి 2 lakhs ఉంటుంది. ఆ చైతన్య, నారాయణ కాలేజెస్ వాళ్ళు ఉండే హాస్టల్ ఫీజెస్, మీరు తీసుకునే ఎక్స్ట్రా కోర్సెస్ డీటెయిల్స్ని బట్టి ఇంత డబ్బులు పెడతారు. మనం యావరేజ్గా 3 lakhs పెట్టుకుందాం ఇంటర్మీడియట్ ఫినిష్ చేయడానికి. ఇది ఒక 10 to 15 lakhs. 15 lakhs ఎల్కేజీ నుంచి 10th వరకు 12 years గాను 15 లక్షలు అనుకుంటే ఇంటర్మీడియట్కి ఒక 3 లక్షలు, 18 లక్షలు వస్తుంది. మళ్ళీ ఇంజనీరింగ్ లేదంటే డిగ్రీ అది ఒక 2 to 3 lakhs వేసుకొని తక్కువ 20 lakhs ఖర్చు పెడతాం. మన పిల్లడు ఏజ్ ఒక 21, 22 వాళ్ళ గ్రాడ్యుయేషన్ కానీ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకుని కాలేజ్ నుంచి బయట వచ్చేటప్పటికి ఎలాంటి వాళ్ళైనా 20 లక్షల పైన పెట్టుబడి పెడతాం. ఇలా పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా మనకు ఒక 40,000, 50,000 శాలరీ రావాలంటే అది ఎంతమందికి వస్తుందో లేదో అది మీరే తెలుసుకోవాలి. మీ ఊహకే నేను వదిలేస్తున్నాను. ఇది నిజమా కాదా, ఇది వాస్తవమా కాదా, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ ఎవరైతే జాబ్స్ చేసి వర్క్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి. వాళ్ళు కంపెనీలో ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చదివారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసి చూడండి. మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుకున్నామంటే ఒకటే పాయింట్ మీకు అందరికీ చెప్తున్నాను. నేను తెలుసుకునేది కూడా మా ఫ్రెండ్ సర్కిల్లో గత 10-15 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా సరే హౌస్ ఈఎంఐలు, కార్ ఈఎంఐలు, అవి క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టుకోవడానికే సరిపోతుంది. వాళ్ళకి వచ్చే శాలరీ ఎంత, ఫ్యామిలీ పిల్లలకి పోషించడానికి, వాళ్ళ స్కూల్ ఫీజెస్కి సరిపోతుంది. స్టిల్ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసామంటే మైనస్లో ఉంటుంది, లేదంటే జీరోలో ఉంటుంది అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 100 members 95% ఇలానే ఉన్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా. అలా అని చెప్పి నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లేదండి. ఇది ఫ్యాక్ట్ కదా, మీ ఊహకే నేను వదిలేస్తున్నా. ఒకసారి మీరే ఆలోచించుకోవాలన్నమాట. నేను చెప్పేది కూడా ఎందుకు చెప్తున్నానంటే నిజమా వాస్తవమా కదా మీరు ఆలోచించుకోండి. మీరు 15-20 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఫీల్డ్ చేసి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఒక 5 to 10 lakhs లేదు అంటే
ఏదైనా ఒక మంచి పెట్టుబడి అవకాశం మీకు తెలిసినప్పుడు దాంట్లో పెట్టుబడి పెట్టడానికి మీ దగ్గర ఆ డబ్బు లేదు అంటే, ఈ 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ 10 lakhs కూడా లేదంటే అసలు మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏమంటే, అసలు మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారు? అసలు ఎందుకు కమిట్ అవుతున్నారు? ఎందుకు మీరు కాంప్రమైజ్ అవుతున్నారు లైఫ్ని ఈ విధంగా? ఆ విధంగా నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే మనం పుట్టి పెరిగింది, మన బ్రాటప్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మనకి టీచర్లు, మన పేరెంట్స్, మన చుట్టూ ఉండే సొసైటీ ఏం చెప్తారు? చదువుకో, ఏదో పని చేసుకో, వాడిచ్చిన పని నువ్వు చేసుకో. మన స్వతహాగా మీరు ఆలోచించండి అని చెప్పరు. మీరు స్వతహాగా రిస్క్ తీసుకుని ఏదైనా వ్యాపారం చేయండి అని చెప్పరు. మీరు రిస్క్ తీసుకుని వ్యాపారం చేయండి, మీకు నేను సపోర్ట్ చేస్తాను పేరెంట్స్ చెప్పరు. మీరు ఏదైనా కొత్తగా చేస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేస్తారు. మీ రిలేటివ్స్, అరే ఇంత చదివి ఈ పని చేస్తున్నాడే, ఈ వ్యాపారం చేస్తున్నాడే, ఆ చిన్న షాప్ పెట్టుకున్నాడే, తక్కువ చేసి మాట్లాడతారు, చులకనగా మాట్లాడతారు. ఇలాంటి వాటికి వాళ్ళ మాటలకు మీరు వాల్యూ ఇచ్చారంటే మీ లైఫ్ మొత్తం అది మీకే తెలుసు. ఎవరి మాట వినాలి, ఎవరి సలహా తీసుకోవాలి. మనం ఫైనాన్షియల్గా మనం అంత బాగా లేనప్పుడు మనకి ఎవరైనా ఈ విధంగా ఎవరైతే మాటలు చెప్తున్నారో వాళ్ళు ఎవరైనా తెచ్చి, ఇదిగో నాయన ఈ డబ్బులు పెట్టుకో, ఈ నెల EMI కట్టుకో అని ఎవరైనా మీకు ఇస్తున్నారా? అలా ఎవరైనా మీకు సహాయం చేస్తున్నారా? ఎవరు చేయరు. అలాంటప్పుడు వాళ్ళ మాటకు మీరు ఎందుకు వాల్యూ ఇస్తున్నారు? వాళ్ళ మాటకు మీరు వాల్యూ ఇచ్చి మీ సంతోషాన్ని మీరు పోగొట్టుకొని మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్టేబుల్గా, అంటే నెగిటివ్లో ఉంచేదే కాకుండా అసలు స్టేబుల్ కూడా ఉంచలేకపోతున్నారంటే మీరు 10-15-20 సంవత్సరాలుగా ఆ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? ఆ వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ నేను ఆలోచించుకున్నాను కాబట్టి లేదు, నా ఫ్యామిలీకి నేను ఎల్ఐసిలో మంచి ఎల్ఐసి ప్లాన్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎల్ఐసి ప్లాన్ తీసుకున్నాను. ఎందుకంటే లైఫ్కి గ్యారంటీ లేదు. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో ఎవరు మనం గ్యారంటీగా చెప్పలేం. ఫీల్డ్ మీద బయట వెళ్ళామంటే, ఇల్లు వదిలి బయట వెళ్ళామంటే అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మనల్ని నమ్ముకొని మా భార్య, నా పిల్లలు ఉన్నారు. మనం లేని లోటు ఎవరు తీర్చలేరు. అందరూ వచ్చి ఏడ్చేసి వెళ్ళిపోతారు. ఎవరు మన పిల్లలకి ఓ 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు సహాయం ఎవరు చేయరు. వాళ్ళ స్కూల్ ఫీజులు ఎవరు కట్టరు మనం లేకుండా పోతే. ఒకసారి ఆలోచించి ఎల్ఐసి పాలసీ కూడా మంచి పాలసీస్ తీసుకోండి. ఎల్ఐసి పాలసీస్ కూడా మీకైనా డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తాను, నా నెంబర్ చెప్తాను, 8686929494. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎల్ఐసిలో మంచి మంచి ప్లాన్స్ ఏమేమి ఉన్నాయో నన్ను అడిగారంటే మీకు అన్ని డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. ఇంకా ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తే ఎల్ఐసి పాలసీస్ మీకు అందరికీ ఏం చెప్తున్నా అంటే, అసలు మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారో అని రియలైజ్ అవ్వండి. ఎందుకంటే అది నేను రియలైజ్ అయ్యాను కాబట్టి నేను ఒక యూనిట్ మా భార్య పేరు మీద రిజిస్టర్ చేసుకున్నా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్లో. ఎందుకంటే అన్ని లీగాలిటీస్గా అన్ని పర్మిషన్స్ ఈ కంపెనీకి ఉన్నాయా లేదా మీకు అన్ని చూపించాను కదా. ప్రతి ఒక్కటి కూడా కంపెనీకి, ఈ కంపెనీ వాళ్ళకి సొంతంగా క్రెడిట్ సొసైటీ ఉంది, సాయి ప్రాపర్టీస్ వాళ్ళది EMI ఫెసిలిటీ కూడా ఉంది. 10 lakhs అయితే ఒక యూనిట్ 6 లక్షలు మనం కట్టామంటే 4 లక్షల లోన్ వాళ్ళే ఇస్తారు. వాళ్ళదే బ్యాంక్ ఉంది, వాళ్ళదే క్రెడిట్ సొసైటీ ఉంది. ఏ విధంగా వెంచర్స్ చేస్తారు అని చెప్పడానికి సంబంధించినవి చూడండి, కనిపిస్తుందా? అలానే సాయిల్ టెస్ట్ రిపోర్ట్, ఈ సాయిల్ టెస్ట్లు అనేవి గత వీళ్ళు ప్రీవియస్గా వేసిన 63 వెంచర్లకు సంబంధించిన సాయిల్ టెస్ట్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. వీళ్ళేది గుడ్డిగా చేయట్లేదు, ఎవరిని మోసం చేయాలని చేయట్లేదు. అయ్యో వాళ్ళు దాంట్లో పెంచే దాంట్లో ఎందుకు వస్తుంది, రాదు, రకరకాల మాట్లాడతారు. మీ కళతో మీరు చూసి డిసైడ్ అవ్వండి. వెంచర్స్ చూడండి. హోటల్కి వెళ్ళి బిర్యానీ బాగుంటుందంటే మనం వెళ్ళి మనం కూర్చొని తింటేనే మనకు దాని టేస్ట్ తెలుస్తుంది. ఎవడో చెప్పేది విన్నారంటే మీ కడుపు నిండదు, అది అనుభూతి చెందలేరు. సినిమా చూసి ఒక సినిమాని ఒక్కొక్కడు ఒక విధంగా అర్థం చేసుకుంటాడండి. ఒక సినిమా చూసామంటే కొంతమంది సాంగ్స్ కోసం వెళ్తారు, కొంతమంది మ్యూజిక్ కోసం వెళ్తారు, కొంతమంది హీరో కోసం వెళ్తారు, కొంతమంది ఐటమ్స్ కోసం వెళ్తారు, కొంతమంది ఒక్కొక్క పని కోసం వెళ్తారు అనమాట థియేటర్కి. అసలు మీరు థియేటర్కి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది మీరు దేనికి వెళ్ళారు. మీ మైండ్ ఆ రోజు ఆ సిచ్యువేషన్లో ఆ మూవీ చూడడం ద్వారా మీకేం అర్థమైందో మీరేం తెలుసుకున్నారు. ఇదే సింపుల్ ఎగ్జాంపుల్, ఇదే సింపుల్ లాజిక్. గుడ్డిగా పెట్టుబడి పెట్టద్దండి. మాతో పాటు రండి, మా ఓన్ వెహికల్ తీసుకెళ్తాము. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు వెంచర్స్ చూపిస్తాము. వాళ్ళ చెట్లు ఎలా ఉన్నాయి, ఎంత సెక్యూరిటీ ఉంది, నిజంగా చెట్లు ఉన్నాయా లేదా అన్నీ చూపిస్తాము. చూసిన తర్వాత మీకు నమ్మకం ఉంటేనే పెట్టుబడి పెట్టండి.
మళ్ళీ మార్కెటింగ్ చేసుకుంటే మీరు ఆదాయం జనరేట్ చేసుకోవచ్చు. అవి ఎలా ఉన్నా మేము చెప్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు అన్ని నమ్మకం వచ్చిన తర్వాతే. అలా నమ్మకం లేకపోతే మీ డెసిషన్, మీ లైఫ్ మీరు తీసుకొని కామ్గా వెళ్ళిపోవచ్చు అండి, నవ్వుకుంటా. మేమేం ఫోర్స్ చేయము, బలవంత పెట్టము. తిరుమల కొండపైన లడ్డు తినాలంటే అదృష్టం ఏ విధంగా ఉండాలో, సాయి ప్రాపర్టీస్ వెంచర్లో ఒక యూనిట్ అన్నా మీరు మీ ఇంటి వాళ్ళ పేరు మీద కానీ మీ పేరు మీద కానీ రిజిస్టర్ అవ్వాలంటే మీకు ఇక్కడ రాసి పెట్టి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎలాంటిగా చీటీలు వేసి డబ్బులు నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వేరే వాళ్ళకి షూరిటీ ఉండి ఉంటాం. ఒక వెహికల్ కొన్నప్పుడు, హౌస్ లోన్ పెట్టేటప్పుడు షూరిటీ ఉంది, వాళ్ళు కట్టుకున్న అయిపోయాడు, మనకు ఆ ఎఫెక్ట్ పడి ఉంటుంది చాలామందికి. డబ్బులు ఎక్కువ ఇంట్రెస్ట్కి ఆశ చూపించి మనము 10 లక్షలు 20 లక్షలు వేరే వాళ్ళకి ఇచ్చింటాం. అట్లా నష్టపోయిన చాలామంది ఉంటారు. తెలియని వాటిలో పెట్టుబడి పెట్టి నష్టపోయిన చాలామంది ఉంటారు. బెట్టింగ్ యాప్స్ పెట్టుబడి పెట్టి నష్టపోయిన చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకందరికీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ బెస్ట్ ఆపర్చునిటీ. ద బెస్ట్ 2026 జూలైలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఫోర్బ్స్ మ్యాగజైన్లో మంచి ప్లేస్ ఉంది, రికగ్నైజ్ చేసినారు. వావ్ మ్యాగజైన్, ద టైమ్స్ ఆఫ్ ఎకనామిక్ ఇండియా, 10 టీవీ, HMTV అవార్డ్స్, ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మేము ఉత్తి మాటలు చెప్పట్లేదు. ఎంతమంది కొన్నారు, ఎలాంటి ఇన్వెస్ట్ చేస్తున్నారు తెలుసుకోండి. అన్ని డీటెయిల్స్ మేము చెప్తున్నాము. మేము చెప్పిన డీటెయిల్సే కాకుండా మీరు ఒకసారి మీ కళ్ళార్తో చూసిన తర్వాత మీకు నమ్మకం వస్తే పెట్టుబడి పెట్టండి నేను చెప్తున్నా. ఇంకా దీని తర్వాత ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు ఎక్కడ కట్ చేయలేదు కదండి, చెట్లు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయండి, ఇంతగా కట్ చేయలేదు కదండి అంటే జీవో వచ్చింది ఎప్పుడండి? 2015లో జీవో వచ్చింది. 2017లో ఫస్ట్ వెంచరు బాలవెంకటపురంలో చేస్తున్నారు. కృష్ణాపురము ఉన్నాయి. కృష్ణాపురం దగ్గర ఫామ్ హౌస్ ఉంది. చెట్లు మొక్కలు అన్నీ రెగ్యులర్గా విజిట్ చేస్తుంటారు అక్కడికి వెళ్ళి చాలామంది కొనేవాళ్ళు. ఎలా ఉంది మీరు అన్ని మీ కళ్ళతో చూసిన తర్వాత రియలైజ్ అయిన తర్వాత మీరు పెట్టుబడి పెట్టండి నమ్మకం ఉంటే. లేదంటే 2029లో ఫస్ట్ కటింగ్ రాబోతుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు 10 లక్షలు ఉన్న వాల్యూ రేపు 40 లక్షలు అవుతుంది. అప్పుడు కొనుక్కోండి, చూద్దాం అప్పుడు ఏమైనా అమ్మేవాళ్ళు ఉంటే. ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ లీజ్ అగ్రిమెంట్ కనిపిస్తుందా? విక్రయ దస్తావేజు ఏ విధంగా చేస్తారు అని ప్రతి ఒక్కటి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నేను పిన్ టు పిన్ మీకు అందరికి కూడా నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. నా పేరు రాజేష్ అండి, నేను సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్లో మార్కెటింగ్ చేసుకుంటున్నాను. నా నెంబర్ చెప్తాను, 8686929494. మీకు ఇంకా సాయి ప్రాపర్టీస్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా పెట్టుబడి పైన ఖచ్చితంగా మర్చిపోదండి, నా నెంబర్కి కాల్ చేయండి. నా పేరు రాజేష్, మీ అందరికీ అందుబాటులో ఎప్పుడూ ఉంటాను. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ చేసుకుంటున్నాను. ఈ అవకాశం నాకు అశోక్ సార్ ద్వారా వచ్చింది. ఇక్కడ చూడండి, మా చైర్మన్ గారు, మా CMD చైర్మన్ గారు సాముకూరి సాయి శ్రీనివాస్ గారు. అతనికి 60 సంవత్సరాల వయసు ఉన్నా కూడా చిన్నపిల్లలాగా నవ్వుతారండి. ఆ స్వచ్ఛమైన నవ్వు అనేది ఒక నిజాయితీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే చూస్తాను. ఆ నిజాయితీ అనేది ఆయన దగ్గరగా వెళ్ళి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఎంత హానెస్ట్గా ఉండి చేస్తున్నారు ఇతను అనేసి. ఎందుకంటే ఇంత గ్రోత్ వచ్చి ఫోర్బ్స్ మ్యాగజైన్, వావ్ మ్యాగజైన్, HMTV అవార్డ్స్, 10 టీవీ అవార్డ్స్, అది కాకుండా గిన్నిస్ వరల్డ్ రికార్డు, ఇన్ని బ్రేక్ అయిన తర్వాత కూడా ఇంకా అనుమానిస్తూ చేస్తున్నారంటే మీకు అందరికీ ఒకే పాయింట్ చెప్తానండి. బంగారుకి టెస్ట్లు ఉంటాయి. ఇది ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ అవునా కదా, 22 క్యారెట్ గోల్డ్ అవునా కదా, 18 క్యారెట్ గోల్డ్ అవునా కదా, 16, 12 ఇట్లా బంగారుకి టెస్ట్ చేయడానికి ఇది ఏం క్యారెట్ అని తెలియడానికి బంగారుకి రకరకాల టెస్ట్లు ఉంటాయి. బట్ బొగ్గుకుంటుందా అండి? మిమ్మల్ని బొగ్గుకి ఎలాంటి టెస్ట్లు అవసరం లేదు కదా, చూడంగానే అర్థమవుతుంది బొగ్గు అనేసి. సో వాల్యూ ఉండదానికి టెస్టింగ్ అనేది ఎక్కువ ఉంటాయి. దీనికి వాల్యూ ఉంది కాబట్టి 10 మంది 10 రకాలుగా క్వశ్చన్లు టెస్ట్లు చేస్తున్నారు మమ్మల్ని మార్కెటింగ్ వాళ్ళు. ప్రతి ఒక్కరికి సమాధానం మేము చెప్తూ వస్తున్నాం. ప్రతి ఒక్కటి ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా లీగల్గా చేస్తున్నాం. ప్రతి ఒక్కటి పర్మిషన్ పెట్టి చేస్తున్నాం. 2029లో ఫస్ట్ కటింగ్ ఇవ్వబోతున్నాం. కంపెనీ ఓన్గా R&D డిపార్ట్మెంట్ ఉన్నారు. కంపెనీ వాళ్ళే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతున్నారు. ఎందుకంటే దీంట్లో మెడిసిన్ వాల్యూస్ ఉన్న మొక్క కార్పస్ శాంటిల్ అనేసి, రెడ్ శాంటిల్ అనేది, ఎర్రచందనం అనేది, దీంట్లో ఆల్కలైన్
ఆల్కనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఆల్కలైన్ ఏ, ఆల్కలైన్ బి, గ్లూకోజైడ్స్, గ్లైకోజైడ్స్, ఇలా ఎంజైమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి ఎంతోగానే మన హెల్త్ యూజ్ అవుతాయి. ఇంకొకటి మీకు తెలియదు ఏం లేదు, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, అందువల్ల దీనికి డిమాండ్ ఉంది. బాక్రాపేట నుంచి తిరుపతికి వెళ్ళే రూట్లో కొన్ని వేల వెహికల్స్ ఉన్నాయి, ఇంకా పట్టుబడుతూనే ఉన్నాయి. ఎవరైనా కావాలంటే గూగుల్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, ఎన్ని వెహికల్స్ పట్టుబడుతున్నాయి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ. ఒక కారులో 6 దొంగలు తీసుకెళ్తే 20 లక్షల నుంచి 30 లక్షలు దాని వాల్యూ అంటే ఒకసారి మీరే ఆలోచించుకోండి దానికి ఎంత వాల్యూ ఉంది ఏమి అనేసి. అంత వాల్యూ ఉంది కాబట్టి కదా స్మగ్లింగ్ చేస్తున్నారు. అందుకే కదా మనం లీగల్గా మనం పెంచుకున్నామంటే మనకు కంపెనీ వాళ్ళు వచ్చే దాంట్లో మనకు 60% ఇస్తారు, కంపెనీ 40% తీసుకుంటుంది వితౌట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. రైట్, మనం అగ్రికల్చర్ ల్యాండ్లో మనం పంట పండిస్తున్నాం కాబట్టి మనకి ట్యాక్స్ ఏం కట్ కాకుండా మనకు అమౌంట్ అది ఇస్తారు. వన్స్ ఒకసారి కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉండదేమో అనుకునే ఛాన్స్ లేదు కదా. ఖచ్చితంగా మళ్ళీ చెట్లు పెరుగుతూనే ఉంటాయి. 100 సంవత్సరాల వరకు మీ ఫ్యామిలీని స్టేబుల్గా ఉంచుతుంది, కోటీశ్వరులను చేస్తుంది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ అనేది. ఇది మైండ్లో పెట్టుకోండి. మీరు కళ్ళార్తో చూసి ఇన్ని లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ అన్ని చూపించిన తర్వాత, మీ కళ్ళార్తో వచ్చి మీరు సైట్స్ అన్ని చూసిన తర్వాత, హెడ్ ఆఫీస్ చూసిన తర్వాత విజయవాడలో ఇవన్నీ చూసి పనికిమాలిన సలహాలు, మీ ఇంటి పక్కన ఉన్న సలహాలు, మీ ఫ్రెండ్ సలహాలు తీసుకున్నారంటే వాడేం చెప్తాడు, అవంతా కాదులేరా 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడు అనుకుంటే ఫస్ట్ నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోవడం అంటే చనిపోవడం కాదు, నీ ఫైనాన్షియల్గా నువ్వు తీసుకునే నిర్ణయం అక్కడికి వెళ్ళిపోయిందంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోవడమే నీ జీవితంలో. ముందు వెళ్ళడం అంటే ఏం ఉండదు కదా. నీ కళ్ళాడితే ఇన్ని చూసిన తర్వాత, ఇన్ని నిజాలు చూసిన తర్వాత, పోనీ ఇన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నాము, ఎంతవరకు మనం సక్సెస్ అయినామండి? ఏదేమైనా దాంట్లో చేసి మనము స్టేబుల్గా మన ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాం చెప్పండి? లేదు కదా. మనం కష్టపడిన డబ్బులు మనకు వస్తుందా? మనం ల్యాండ్ కొనిన తర్వాత అక్కడ హోటల్ పెట్టు, కాలేజ్ పెట్టు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా మేము దాన్ని కమర్షియల్ పర్పస్గా కట్టి రెంట్లకి ఇస్తాము, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. మా దగ్గర తెలిసిన మా టౌన్లోనో మా లొకేషన్లోనే చేసుకుంటాం తప్ప మేము అక్కడెక్కడో ఉన్న ల్యాండ్లు కొనము అంటారు. అది ఎందుకంటే ఎక్కడున్న వాళ్ళు ఎక్కడైనా చేయాల్సిందే. మన భూమి అనేది మన పేరు ఉన్నప్పుడు ఎవడో వచ్చి దొంగలించలేడు కదా. మన పిల్లల్ని చదివిస్తాము. నేను చెప్పాను 20 సంవత్సరాలు చదివించిన తర్వాత వాడికి జాబు 40,000 జాబు 50,000 జాబు వస్తుందో లేదో గ్యారంటీ లేదు. పెట్టిన పెట్టుబడి అంతా వేస్టే. దీంట్లో పెట్టుబడి పెడితే మనకున్న 2 పిల్లలు అనుకుంటే ఇది ఎక్స్ట్రా మనకు బాబో పాప అనుకొని దీని మీద పెట్టుబడి పెట్టామంటే ఖచ్చితంగా మన పిల్లలకన్నా జాబ్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. కానీ ఖచ్చితంగా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్లో డబ్బు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా మీ కన్న కొడుకులాగా మిమ్మల్ని సంరక్షిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఒక 50-60 సంవత్సరాలు వచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడేది మీ పిల్లలలాగా, ఒక కన్న కొడుకులాగా కాపాడేది మీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్లో మీకు రిజిస్టర్ అయిన మీ పాస్బుక్ ఏదైతే ఉందో అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఫైనాన్షియల్గా మీ పిల్లల దగ్గర నుంచి కేర్, లవ్, సపోర్ట్ అన్నీ వస్తాయి. ఖచ్చితంగా ఇది మీరు తెలుసుకుంటారు. ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు అలాంటివన్నీ కూడా మీరు ఎదుర్కొంటారు. ఇలాంటివన్నీ మీరు చాలా సంతోషంగా స్వీకరిస్తారు అని చెప్పేసి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నానండి. మీకు ఇదంతా చూసిన తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నా పేరు రాజేష్, మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. 8686929494 నా నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సాయి ప్రాపర్టీస్ గురించి నేను ఖచ్చితంగా మీకు ఎప్పుడు కాల్ చేసినా నేను చెప్తాను. మీ ఊరు లొకేషన్కి నేను వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సైట్స్ చూస్తామండి, ఒకసారి చూసిన తర్వాత రాజేష్ గారు మేము డెసిషన్ తీసుకుంటామన్నా కూడా నా వెహికల్లో నేను తీసుకెళ్తాను, వెంచర్స్ అన్ని చూపిస్తాను. చూసిన తర్వాత మీకు 100కి 100% నమ్మకం ఉంటేనే పెట్టుబడి పెట్టండి. మీకు తెలుసుకుంటేనే, ఇప్పుడు నేను ఏ విధంగా వచ్చి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను, మీరు మీ మౌత్ టాక్ ద్వారా వేరే వాళ్ళకి చెప్పుకోగలరు. మీకు తెలిస్తేనే వేరే వాళ్ళకి చెప్పగలరు. చెప్పుకున్న తర్వాత మీరు కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు, మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలని చెప్పడానికి నేను గైడ్ చేస్తాను. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. మీరు కూడా నాలాగా మార్కెటింగ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏదైనా మార్కెటింగ్. ఈ సొసైటీలో ఏం చేయాలన్నా మార్కెటింగే, ఏం చేయాలన్నా మార్కెటింగ్. మన ప్రధానమంత్రి గారి స్కీమ్ ఏదన్నా మనకు ఆయన చెప్పిన తర్వాత అది 10 మంది జనాల్లోకి తీసుకెళ్లాలన్నా మార్కెటింగే, ఆయన చెప్పించాలన్నా మార్కెటింగే. ఒక సినిమా వచ్చింది, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలన్నా ఫస్ట్ మార్కెటింగ్ చేసుకోవాల్సింది. ప్రతి ఒక్కటి మార్కెటింగ్. ఒక షాంపూ అవ్వచ్చు, ఒక సోప్ అవ్వచ్చు, ఒక ఆయిల్ అవ్వచ్చు, మనం తినే ఫుడ్ అవ్వచ్చు, ఏదైనా మార్కెటింగ్ 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 లేనిదే ఈ భూమి మీద ఏది లేదు. మనకు తెలుసో తెలియకుండానే మనమే యాడ్స్ ద్వారా, మనం యూట్యూబ్లో వీడియోస్ ద్వారా, మనం టీవీలో చూసే ద్వారా ప్రతి ఒక్కటి కూడా యాడ్స్ కంటిన్యూగా వస్తుంటాయి. మనకు తెలియకుండానే వాటికి యాడ్స్ ప్రమోషన్ చేస్తున్నాము. మంచి వాటికి ప్రమోషన్ చేసుకుందాం. మంచి వాటికి మీరు
చెప్పారంటే మీరు గ్రో అవ్వచ్చు. అలాంటి ఫీచర్ కూడా, అలాంటి అందుబాటులో కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. కాబట్టి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్లో ఇలాంటి మంచి అవకాశం ఉంది. రైట్ డెసిషన్ తీసుకోండి. వచ్చి చూసిన తర్వాత మీ మైండ్ కంటూ మీకు క్లారిటీ ఉండాలి. మీరు తింటేనే బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది. మీ కళ్ళతో మీరు సినిమా చూస్తేనే ఆ సినిమాలో ఏం నచ్చింది ఏం నచ్చింది మీకు తెలుస్తుంది. వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు దయచేసి తీసుకోవద్దండి. తీసుకునేటప్పుడు ఆలోచించండి, వాళ్ళు ఏమైనా పొడిచారా, పీకారా, ఏమైనా సాధించారా, ఏమైనా సొసైటీలో వాళ్ళకంటూ పేరు ఏ విధంగా ఉంది, సొసైటీలో వాళ్ళకి మంచి పేరు ఉందా లేదా, సొసైటీలో వెనకాల ఆయన గురించి ఏం మాట్లాడుకుంటారు, ఎలాంటి వ్యక్తి అనుకుంటారు, అలాంటి వ్యక్తి సలహాలు తీసుకుంటున్నాము. మంచి వ్యక్తి అయితే సలహాలు తీసుకుంటే తప్పులేదు. నేను అందరినీ తప్పు అని చెప్పట్లేదు. మీరు ఎలాంటి వాళ్ళ సలహాలు తీసుకుంటారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎవరి సలహాలు తీసుకోవాలో ఆలోచించుకోండి. 16,000 మంది పైకి కస్టమర్లు కొన్నారు సాయి ప్రాపర్టీస్లో. ఇప్పటికీ 6,000 ఎకరాల పైన అన్నారు. ఓడూరు లొకేషన్లో గిన్నీస్ వరల్డ్ రికార్డు వచ్చింది. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కంపెనీకి. లీగల్గా పెంచుతున్నారు, గ్రో చేస్తున్నారు. వెంచర్స్ చూడండి, డిసైడ్ అవ్వండి. నచ్చితే కొనుక్కోండి, నచ్చకపోతే మీ డెసిషన్, మీ ఇష్టం, మీ లైఫ్ మీ చేతిలో ఉంది. మీ ఆర్థిక భవిష్యత్ అనేది మీ చేతుల్లో ఉంది. దీనికి మించి నేను ఏం చెప్పలేను. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నంబర్ 8686929494 కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోస్ అన్నీ కూడా. మీ అందరికీ కూడా సాయి ప్రాపర్టీస్ గురించి ఇంకా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లీగాలిటీగా ఏమేమి ఉన్నాయి, కంపెనీ ప్రొఫైల్ ఏమి, కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, హెడ్ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి టాప్ 4th ఫ్లోర్ వరకు నీట్గా వీడియో తీస్తున్నాను. అది కూడా అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ అవకాశం నాకు కల్పించిన ఆ దేవుడికి, మా అమ్మా నాన్నలకి, ఈ జన్మనిచ్చిన మా అమ్మా నాన్నలకు, నేను నమ్మే శివయ్యకు, అశోక్ సార్కి, చాంపూరి సాయి శ్రీనివాసరావు గారికి, మా మార్కెటింగ్ డైరెక్టర్ రాఘవేంద్ర సార్ గారికి, జిల్లాని గారికి అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.